కాబట్టి ఇప్పుడు వ్యాఘ్రీవ తిష్టతి జరా పరితర్జయంతి, వృద్ధాప్య రూపంలో దీర్ఘవ్యాధి రూపంలో పెద్ద పులి దెబ్బ కొడుతోంది. రోగాశ్చ శత్రవైహ ప్రహరంతి దేహం, చుట్టూ వేట కుక్కలు నిలబడితే మధ్యలో నిలబడిపోయిన జింక ఏం చెయ్యాలో అర్థం కాక ఏదో ఒక చిన్న ధైర్యాన్ని పోగు చేసుకుని కొమ్ములతో ఇటువైపు కుక్కల మీద కలియబడుతుంటే వెనక ఉన్న కుక్కలు పరిగెత్తుకొచ్చి తొడలు కొరికేస్తాయి. తొడలు కొరికేసాయి, కండలు పీకేస్తున్నాయని వెనక్కి తిరిగి వాటి మీదకి తిరిగితే మళ్ళీ వెనక భాగం అటు వెళ్ళింది కాబట్టి ఇటు కుక్కలు మళ్ళీ పీకేస్తాయి. ఈ వెనక భాగం పీకేశాయని ఇంకా తిరగలేక కింద పడిపోయి ఇటు ఇటు చూస్తుంటే డొక్కలు పీకేస్తాయి. రోగములు చుట్టుముట్టేస్తున్నాయి, రకరకాల రోగాలు. ఎన్ని టాబ్లెట్లు ఎన్నో వేసుకుంటున్నావు, అయిపోయింది, ప్రహరించేస్తున్నాయి. ఆయుపరిస్రవతి భిన్న ఘటాధివంభో, చిల్లు పడిపోయిన కుండలో నీరు మెల్లమెల్లగా కారిపోతున్నట్టుగా ఆయుర్దాయం రోజు రోజుకి వెళ్ళిపోతోంది, కుండ ఖాళీ అయిపోతోంది. లోకాస్తదాప్యహితమాచరతీతి చిత్రం, ఇంకా నేనుంటానని వీడు కోరికలు కోరుతూనే ఉన్నాడు. వీడు ఇక ఏ కోరికలు కోరకుండా ఈశ్వరుణ్ణి సేవించడం అప్పుడు కూడా వాడికి రాలేదు. కాబట్టి నీవు కుక్కవు కాకుండా సింహానివై నీ కోర్కెల మీద ఎప్పుడైనా తిరగబడకపోతే, అమ్మవారి దగ్గర ఏ కోరిక లేకుండా ఒక్కనాడు పూజ చేయకపోతే, ఏ కోరిక లేకుండా అమ్మవారికి ప్రదక్షిణం చెయ్యలేకపోతే, ఏ కోరిక లేకుండా నమస్కరించలేకపోతే, ఎన్ని నీకిచ్చిందో నువ్వు ఒక్కనాడైనా గమనించుకోలేకపోతే, లేని వాటి కోసం ఏడవడమే అలవాటైతే ఈ స్థితిని పొందేస్తాడు. ఇప్పుడు అమ్మవారు ఆ కోరికలు తీర్చదా? తీరుస్తూనే ఉంటుంది. కానీ లోలా ఆయన ఏమైనా ఉద్ధరణ పొందాడా? ఏమీ పొందలేదు, హీనోపాధుల్లోకి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి అనుగ్రహించడానికి అమ్మకేమీ కోపం లేదు. కోరు, నేను కాకపోతే ఎవరిస్తాను? అడుగు, ఇస్తూ ఉంటాను. నా ఓపిక ఉన్నన్నాళ్ళు ఇస్తూ ఉంటాను. ఓపిక ఉన్నన్నాళ్ళు అంటే ఆవిడకి ఓపిక తరగతి ఇస్తూనే ఉంటుంది. కానీ నీవెప్పటికి బయటికి వస్తావు? ఇలా కోరుతూ నువ్వు పాడైపోతున్నానని నీకు తెలియట్లేదు. ఇక కోరిక లేకుండా నన్ను సేవించడం నీకు అలవాటు కావట్లేదు. నా పొంగుకి నువ్వు కారణం అవ్వలేకపోతున్నావు. కాబట్టి ఇప్పుడు రెండో హారం ఏది అంటే, నువ్వు నాకెన్ని ఇచ్చావు కదా, నాకు ఇచ్చినదంతో నిన్ను సేవిస్తానని అనగలవా? అలా నువ్వు ధైర్యం చేసి అంటే చాలు, అమ్మవారు సంతోషపడిపోయి కొన్ని హృదయాలు తమ హద్దులు కూడా తమ శక్తి కూడా చూసుకోకుండా ముందుకొస్తాయి. వస్తే అమ్మవారు, అమ్మా నువ్వు చేసేసినట్టే, అంత వద్దులే అంటే వారిని నిరుత్సాహపరచడం కాదు, వారు చేసేసినట్టే. అమ్మవారు స్వీకరించేసింది. ఆ మాట చాలండి, ఆ తెగువ చాలు. ఆ మాట అన్నందుకు పొంగిపోతుంది అమ్మవారు. కానీ మనమేమిటంటే అన్నిటికీ ముందుకొస్తాం. ఈశ్వరుడి విషయంలో ముందుకి రావడానికి ఎంత బెంగో, అంత అవసరం అంటారా? అంత అవసరం అంటారా అంటాడు. గోదానం 11 రూపాయలు చాలదా? హిరణ్యదానం ఓ తుణక చాలదా అంటాడు. అన్నిటికీ ఎంత నాశో ఒక్క ఈశ్వరుడి విషయంలో. మీరు చూడండి, దేవాలయాల ముందు ఉండేటటువంటి కొట్లల్లో అరటిపళ్ళ గెలలు ఉంటాయి. అవి ప్రత్యేకం ఈశ్వరుడి కోసం తెస్తారు. పావలాకి 4 అరటిపళ్ళు ఇస్తారు. అవి ఇంతంతే ఉంటాయి. నేను అన్నానని అనుకోవద్దు, మీరు గమనించండి. భగవంతుడి దేవాలయాల ముందు అరటిపళ్ళ కొట్లు ఉంటాయి. అవి ముగ్గం అరటిపళ్ళు, ఆకుపచ్చగానే ఉంటాయి. అవి కోసేసి ఇచ్చేస్తారు. డజను 3 రూపాయలు 4 రూపాయలు. ఈ అరటిపళ్ళు, ఈ ఆకుపచ్చగా ఉన్న అరటిపండు తీసుకెళ్లి పెడితే ఆ పండిలా ఒలిచారనుకోండి, అది తొక్క రాదు, అంటుకుపోయి పొర కింద ఊడిపోతుంది, ఆకుపచ్చతనం ఉండిపోతుంది. ఇది పెట్టి ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, నీకు నీ తల్లి జఠరాగ్నినిచ్చి, మధుర పదార్థాలు ఇచ్చి, ఉద్యోగం ఇచ్చి, ఐశ్వర్యం ఇస్తే నీ జన్మాంతరంలో 2 అరటిపళ్ళు 2 రూపాయలు పెట్టి 2 చక్రకేళీ పళ్ళు నువ్వు పెట్టలేదు. కానీ నువ్వు తినడానికి నా తల్లి ఎన్ని చక్రకేళీల అత్తలాల్ని ఇంటికి పంపించిందో, ఎన్ని పళ్ళు తింటే జీర్ణం చేసిందో, తెగించి 2 రూపాయలు పెట్టి నువ్వు అరటిపళ్ళు కొనలేవు. అది నా బతుకు. ఈ విచారణ చేసుకుంటే లోలత్వంలోంచి బయటికి వచ్చాడని గుర్తు. నేనేం చెయ్యగలుగుతున్నాను? ఈ తాపత్రయం వస్తే నువ్వు తీసుకొచ్చి పెట్టేయమని అమ్మవారు చెప్పదు. నీ ఇల్లు అమ్మేయి, నీ ఆస్తి అమ్మేయి, నాకు పెట్టేయని తల్లి ఎప్పుడూ అడగదు. ఆ భావన నీకుంటే, భావనా మాత్ర సంతుష్టాయై నమః, ఆ కృతజ్ఞతతో నువ్వు నిలబడగలిగితే చాలా, అమ్మ పొంగిపోతుంది. ఇప్పుడు ఈ పొంగు రెండో హారం పట్టుకోగలిగారా జాగ్రత్తగా? ఇప్పుడు ఇది వాంఛనీయం. ఈ స్థితికి రావాలి మనిషి.
ఇప్పుడు పూజ చేస్తాడు. కానీ ఎందుకు చేస్తాడు అంటే ఇత పూర్వం ఇంద్రియములతో సుఖములను అనుభవించడం కోసమని పూజ చేసేవాడు. ఆ పూజకి హేతు ఏమిటంటే నువ్వేదో కోరిక తీర్చాలి, నేను సుఖం అనుభవించాలి. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చెయ్యండి. ఇంద్రియ సుఖాలకై అవివేకులు తిరుగుతున్నారు లోలత్వంతో. దీన్ని ఎంత గొప్పగా చెప్పారంటే రెండో హారం గురించి, యా ప్రీతి రస్తి విషయేష్వేక భాజాం సైవాచ్యుతే భవతి భక్తి పదాభిధేయ భక్తిస్తు కామా ఇవ తత్కమనీయ రూపే తస్మాన్ మునే రజనికాముక వాక్యభంగి. హద్దు అవధి అని ఉంటాయి. మీరు అమ్మవారిని ఒక విషయం కోరారండి, అమ్మవారు మీకు ఇచ్చేసింది. ఒక ఉదాహరణ చెప్తాను. నేనే అమ్మ నాకు ఏసీ ఇయ్యి అని అడిగాను, అమ్మవారు ఏసీ ఇచ్చేసింది. ఇప్పుడు ఏసీ ఇచ్చాను కదా, కాలంతో సంబంధం లేకుండా నీ ఇంట్లో ఏసీ ఆమె అయిపోతుంది అందనుకోండి అమ్మవారు. శీతాకాలంలో ఆ ఏసీ ఇంట్లో ఉండడం నాకేమవుతుంది? దుఃఖ కారణం అయిపోయి నేను ఏసీ లేని ఇంటికి వెళ్ళి పడుకోవాలి కదండి. అందుకని అమ్మవారు ఏం చేసిందంటే నీకు వేడిగా ఉన్నప్పుడు వాడుకోని శక్తినిచ్చింది దానికి. అమ్మవారు పవర్ అండి, కరెంట్ ఉంటే కదా ఆ ఏసీ. ఇప్పుడు చూడండి, లోకంలో మీరు అమ్మవారిని లోలత్వంతో తెచ్చుకున్న సుఖాలు ఏ ఉన్నాయో అవన్నీ దుఃఖములే. సుఖముగా ఒక అవధిలో కనబడతాయి అంతే. ఏసీ, మంచి రోహిణీ కార్తీ బెడ్రూమ్లో ఏసీ వేసుకుని వెళ్ళి పడుకున్నాడు. అమ్మాయ ఎంత హాయిగా ఉందో అన్నాడు. మీరు చూడండి, దానికి ఆటోమేటిక్ స్టాపర్ బటన్ ఉంటుంది. 2 గంటల తర్వాత అది ఆగిపోయేటట్టుగా రిమోట్లో ఏర్పాటు చేసి పడుకుంటాడు. ఎందుకని? అలా పడుకోలేదనుకోండి, 2 గంటల తర్వాత ఊహూయ నివడక లోకముర్వీనాథ గడగడగడగడగడగడ చలేస్తుంది. చలేసి ఇప్పుడు ఏమని ఏడుస్తాడో తెలుసా అండి? పోనీ శీతాకాలంలో అలా హృదయ కప్పు పడుకుంటాడు అనుకుంటున్నారా? బోల్డంత కరెంటు బిల్లు అయిపోతుంది, ఇంకా చల్లపడింది కదా కట్టేద్దామంటే. ఇప్పుడు ఏమైంది? మళ్ళీ ఏడిపే. అమ్మవారు చల్లతనం ఇచ్చినా లోపల వేడే, కరెంటు బిల్లు అయిపోతుందని ఏడుపు, స్లాబ్ మారిపోతుందని ఏడుపు, 2 గంటలు వేసి కట్టేద్దామని ఏడుపు. ఇలా కట్టేసినటువంటి తర్వాత ఓ 2 నెలలు పోయిన తర్వాత లంగ్ ఇన్ఫెక్షన్ వస్తుంది. డాక్టర్ గారి దగ్గరికి వెడితే ఆయన అంటాడు, నువ్వు ఏసీ ఆన్ చేసుకోవడం కోసం తలుపులన్నీ వేసేస్తున్నావు కదా, ఒక్క కన్నం కూడా లేకుండా. ఏసీ వర్క్ చేసినంతసేపు రూమ్లో గాలి బయటికి వెళ్ళిపోతోంది. ఏసీ కట్టేసి పడుకున్నాక ఆ గాలి అక్కడే ఉంటుంది. కాబట్టి నీకు ఫ్రెష్ ఎయిర్ దొరకట్లేదు, దానివల్ల లంగ్స్ ఇన్ఫెక్ట్ అవుతున్నాయి. నువ్వు వేసుకుంటే ఏసీ వేసుకుని ఏసీ ఆఫ్ చేసినప్పుడు కిటికీ తలుపులు తీసుకో, లేదా అసలు ఏసీ మానేసి కిటికీ తలుపులు తీసుకో పడుకో అంటాడు. ఇప్పుడు మళ్ళీ ఏడుపు. ఎందుకని? ఏసీ కట్టడానికి లేద్దామా, కిటికీ తలుపులు తెరుద్దామా, ఉన్న చలిపోతుంది, బయట నుంచి వేడిగాలి వస్తుంది. కిటికీ తలుపులు తెరవలేదా, ఊపిరితిత్తులు పోతాయి. ఏసీ రాత్రంతా ఉంచుదామా, కరెంటు బిల్లు అయిపోతుంది. ఇప్పుడు ఏమైంది? ఏసీకి ఒక అవధి వచ్చేసింది. పోన్లేండి, అసలు ఎంత స్లాబ్ అయినా కట్టేసి ఎంత సంపాదించేద్దాం. ఇప్పుడు ఎక్కువ తిరగడం వల్ల ఏమవుతుందంటే నీకు స్ట్రెస్, టెన్షన్ ఎక్కువైపోయి బీపీ ఎక్కువగా ఉంటుంది, నువ్వు ఇంత తిరక్కంటారు. ఎక్కువ ఆలోచించక 4 రోజులు రూమ్లో కూర్చోంటారు. ఇప్పుడు మళ్ళీ ఏడుపు. నీకు ఏ సుఖమని నువ్వు పిలుస్తున్నావో, లోలత్వంతో అమ్మవారి దగ్గర దేనికి తిరిగావో, ఆ సుఖములని నువ్వు అనుకున్నవన్నీ దుఃఖము యొక్క అభాస. వాటికి అవధులున్నాయి. ఆ అవధిలోనే అవి సుఖాన్ని ఇస్తాయి. ఆ అవధి దాటగానే అది దాని దుఃఖ స్వరూపాన్ని బయటపెట్టేస్తుంది. నేను దుఃఖము చెప్పేస్తుంది. మామిడి పళ్ళు తినాలనుందండి, మామిడి పళ్ళు తినాలనుందండి అంటాడు. ఇంత గిన్నెతో మామిడి పళ్ళ రసం పిండేసి ఇచ్చి 6 గ్లాసులు పుచ్చేసుకో అన్నారు అనుకోండి, ఏమంటాడో తెలుసా అండి? ఒక 2 గ్లాసులు తాగి అమ్మో బాబాయ్ కడుపు నిండిపోయి ఇంకొద్దండి, వాంతి వచ్చేట్టుందంటే ఏమైంది? దుఃఖం అయిపోయింది. మీకు నేను ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తానండి. మీ ఇంట్లో 10 రోజులు అలా యాపిల్ పళ్ళు కనపడ్డాయి అనుకోండి, మీరేం తినలేదు వాటిని. 11వ రోజు యాపిల్ పళ్ళ ముక్కలు ఇంకోళ్ళ ఇంటికి ఇడితే పెట్టారనుకోండి, మీరు అంటారు వద్దండి యాపిల్ పళ్ళు. ఎందుకో తెలుసా అండి? ఒక్కటే కారణం, రోజు చూసి 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 యాపిల్ పండు తినబుద్ది. వద్దండి బాబోయ్ ఆ యాపిల్ పళ్ళు అంటారు. ఎందుకని? మొహం ఒత్తిందంటారు. మీరు చూడండి, మొహం ఒత్తిందండి అంటాడు. తింటానంటాడు. చక్కెర పొంగల్ ఇంత పెడితే
వెంకటేశ్వర స్వామి గుళ్ళో ప్రసాదాలు ఎన్ని ఉంటాయోనండి పెట్టరంటాడు. అన్నీ పెట్టేసి తినన్నారు అనుకోండి, అబ్బో ఇన్ని తినలేనని ఏడుస్తాడు. ఎంత చిత్రంగా ఉంటుందో తెలుసా అండి. మీరు ఎప్పుడైనా వెంకటాచలం వెళ్ళినప్పుడు కాటేజ్లో రూమ్ దగ్గరికి వస్తారు, వచ్చి చాలా ప్రసాదాలు ఉండిపోయాయ్యా, మీరు ఎంతమంది ఉన్నారు, మీరు కొంచెం తీసుకుంటారు ఏంటని ఉంటారు. అంటే పట్టికెడదామంటే పాసిపోతాయి, పారేద్దామంటే పారేయలేడు, తిందామంటే కడుపు పట్టదు, అందుకు ఇస్తున్నాడు. ఇప్పుడు అది ప్రసాదం కాబట్టి వినిమయం చేస్తున్నాడు, ఇంట్లోదైతే ఒక్కనాటికి వండడు పెట్టడు. కాబట్టి నీవు సుఖము అని దీన్ని పిలిచావో వాటికన్నింటికి అవధులున్నాయి. ఆ అవధిలోనే అది సుఖం తప్ప ఆ అవధి దాటిపోయిన తర్వాత అది నీకు సుఖం కాదు, అది నీకు దుఃఖమే తప్ప. అది నీకు సుఖం సుఖం అని నువ్వు అనుకుంటున్నావు, కానీ అది ఒక్కనాటికి నీకు సుఖము కాదు. ఏది నిజమైన సుఖము? ఏ కోరికలు కోరకుండా అమ్మవారు నాకు అన్నీ ఇచ్చిందన్న తృప్తితో వెళ్ళి భగవంతుడి పాదముల దగ్గర కూర్చుని అమ్మవారిని మనసుతో ఆరాధన చేస్తున్నారనుకోండి. మనసుతో ఆరాధన చేస్తూ ధ్యానం చేస్తున్నారు. ఇప్పుడు మీరు నీ దగ్గర వస్తువులు ఏవీ లేవు, ఏ వస్తువులు లేవండి. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తా. నేను సామర్లకోట ఉద్యోగం చేసిన రోజుల్లో బస్సుల్లో వెడుతుండేవాడిని. వెడితే నాతో పాటుగా రోజు బస్సులో అదే టైంకి కొంతమంది మూగి చెవిటి పిల్లలు ఎక్కేవారు. వాళ్ళు సామర్లకోట వెళ్ళేవారు. మరి వాళ్ళు ఎందుకు వెళ్ళేవారో నాకు తెలియదు, అక్కడ ఏమైనా స్కూల్ ఉందేమో. వాళ్ళు ఏం చేసేవారంటే వెడుతున్నప్పుడు కండక్టర్ వచ్చి రోజు ఒక బస్సు ఎక్కంగా, ఓ రోజు ఏలేశ్వరం బస్సు ఎక్కుతాం, రోజు గోకవరం బస్సు ఎక్కుతాం, రోజు రాజమండ్రి బస్సు ఎక్కుతాం, ఎక్కేవారు. పాపం వీళ్ళు 5-6 కూర్చుని ఉండేవారు. కండక్టర్ వచ్చి ఎక్కడికనేవాడు. వాళ్ళు ఏమని చెప్పేవారో తెలుసండి? సామర్లకోట అని వాళ్ళు చెప్పలేరు. వాళ్ళు చెప్పినా కండక్టరు ఆ ఇరుకులో అడగడం అవి అతనికి కుదరదు. వాళ్ళు అనేవారు. అంటే నెక్స్ట్ రైల్వే స్టేషన్ సామర్లకోట. నేను ఆ రైళ్లు ఆగుతాయి కదా ఆ ఊరికని. అంటే పాపం అతను సామర్లకోట అనేవాడు. పెదవుల కదలికని బట్టి, ఎందుకంటే వాళ్ళకి తెలియదు సామర్లకోట అన్నది, పెదవుల కదలికని బట్టి అనేవారు. అంటే ఎన్ని అనేవాడు, 5 అనేవాడు. ఎక్కడున్నారు అనేవాడు. మీరు ఆలోచించండి, ఒక్క టిక్కెట్టు కొనుక్కోవడానికి అంత బాధ ఉందండి.